యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పూర్తి బాధ్యతను తాను తీసుకుంటానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు. మహిళలకు కూడా స్వయం ఉపాధిని కల్పిస్తామన్నారు. అమరావతిని టూరిజంగా డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా అమరావతిలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయలను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నన్ను నేను గెలిపించిన వెంటనే 100 రోజుల్లో నేను అమరావతి ముద్దుకు సంబంధించిన రోడ్ల విషయంలో కానీ నియోజకవర్గంలో ఉన్న రోడ్ల విషయంలో రోడ్లు బాధ్యత నాది. అట్లానే అమరావతిని టూరిజంగా డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. రాజధాని ప్రాంతంలో తాడిపల్లి నియోజకవర్గంలో ఉన్న రాజధాని ప్రాంతానికి వచ్చిన ప్రతి వ్యక్తిని అమరావతి టూరిజం డెవలప్ చేసి ఇక్కడికి వచ్చే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. టూరిజం పరంగా కానీ, హోటల్స్ పరంగా కానీ అన్ని రకాలుగా దేవస్థానం ఉంది. మనకు అమరావతి దేవస్థానం టూరిజం డెవలప్మెంట్ ఉండిపడింది. బౌద్ధ దేవాలయం డెవలప్ చేయడం విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని అమరావతిని అన్ని రకాలుగా డెవలప్ చేయడం కోసం నేను కృషి చేస్తానని సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నానండి. అట్లానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ చెప్తున్నాను. మనం ఎక్కడ పోయి ఉద్యోగాలు చేయడం కాదండి, మన హెడ్ క్వార్టర్లోనే మనకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లానే మహిళలకి వివిధ రకాల పథకాల రూపంలో స్వయం ఉపాధి కల్పించి వారికి కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను.